వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ టీవీ. వన్యప్రాణులను హతమార్చడం లేదా వాటి మాంసాహారం విక్రయించడం, ఇతర ప్రాంతాలకు తరలించడం చట్టరీత్యా నేరమని ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ శాఖ అధికారి డిఆర్ఓ ప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి సమయంలో అటవీ శాఖ అధికారులు కంబం, అర్ధవీడు ప్రాంతాలలో పలు వాహనాలను తనిఖీ చేసి ప్రజలకు వన్యప్రాణి చట్టంపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను ఇతర ప్రాంతాలకు తరలించడం చట్టరీత్యా నేరమని, వన్యప్రాణులను హతమారిస్తే జైలు శిక్ష తప్పదని డిఆర్ఓ ప్రసాద్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పుల్లల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ రేంజి నాగులవరం సెక్షన్ పరిధిలో ఎలాంటి అటవీ నేరం జరగకుండా ఉండేందుకు రాత్రింబగళ్ళు నిఘా పెంచి గస్తీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాకాబందీ నిర్వహించి పెట్రోలింగ్స్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వెహికల్ వాహనాల చెకింగ్ చేస్తూ ఉన్నాము. ప్రజలలో వన్యప్రాణుల యొక్క సంరక్షణ పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదేవిధంగా వన్యప్రాణుల యొక్క వేటకు ఎవరైనా సహకరించిన ఎడల వారి యొక్క సమాచారం తీసుకోవడం కోసము వాల్ పోస్టర్లు, సెల్ ఫోన్లతో కూడినటువంటి వాల్ పోస్టర్లను ప్రతి గ్రామాన ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎలాంటి వన్యప్రాణి చట్టము ఉల్లంఘించిన ఎడల వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.